సిట్ చేతికి ఆధారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం. ఎఫ్ఎస్ఎల్కు పంపిన అధికారులు రిపోర్ట్ ఆధారంగా ఒకటిన విచారణ. ఈయనదైతే ఈ రామాయణం మహాభారతం లాగానే ఉన్నది. ఒక్క ఫోనా? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే, ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నదని చెప్పేసి మన బొడ ఏం చేస్తున్నాడు? దమ్ముంటే రారి, చర్చకు రారి అని ఒక ముఖ్యమంత్రిని పిలిస్తే ఆయన కదిలితే జనాలందరి దృష్టి దాని మీద పడుతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద పడదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసినాము అనే ఆ దృష్టిని మళ్లించడం కోసం ఆ టిల్లు చేస్తున్న ప్రయత్నం. కానీ ప్రజలు నీకంటే ఎక్కువ తెలివి కల్లోళ్ళు. నువ్వు ఏం చేసినా అంత గేమ్ అని తెలుసు ప్రజలకు. నువ్వు ఏదో మెడల గ్రీన్ కలర్ కండవ వేసుకొని పచ్చ కలర్ది నేను రైతును, నువ్వు దేనికి రైతు? నువ్వు ఏడ కాదు, ఆ కండవ వేసుకుంటానికే అర్హుడు కూడా కాదు. అసలు నువ్వు తెలంగాణలో తిరగడానికే అర్హుని కాదు. అయితే ఈ ప్రభాకర్ రావుది రోజు రోజుకు ఒక్కొక్కటి దొరుకుతుంది. నిజంగా వాస్తవానికి పోలీసులు తలుచుకుంటే ఏ దొంగనైనా పట్టుకుంటారు ఈజీగా. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము 24 గంటలలో ఎవరైనా పట్టుకోవాలంటే 24 గంటలలో వాళ్ళు కరెక్ట్గా శ్రమిస్తే 24 గంటలలో దొంగను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెడతారు. దేశం విడిచి పారిపోకుంటే, దేశం లోపల ఉంటే మాత్రం 24 గంటలలో తీసుకొచ్చి ఆడ ముందర కూర్చోబెట్టారు. ఏ తప్పునైనా నిరూపించగలుగుతారు. కాకపోతే ఏం చేస్తారంటే కొన్ని చట్టాలల్లో కొన్ని ఉంటాయి, అవి అడ్డొస్తుంటాయి అన్నట్టు. ఇంకా అడ్డు ఏది లేకుంటే పోలీస్ శాఖకు అన్నీ తీసి ముందర పెడతారు. 24 గంటల ప్రతి కేసుని జడ్జిమెంట్ కూడా అవసరం లేకుండా కూడా తీర్పు చెప్పవచ్చు. ఏం జరిగింది, అందులో లోపాలు ఏంది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా క్లియర్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర అంత ఆ టెక్నాలజీ వాడి నిజాన్ని కూడా రాబట్టగలిగే అంత ఉన్నది. అందుకనే ఈ పోలీస్ దాన్నే అదునుగా చేసుకొని రకరకాలుగా ఆ టెక్నాలజీని వాడుకొని ఎంతమంది ఫోన్ల ట్యాప్ బిజినెస్ చేసేటోళ్ళై, హీరోయిన్లై, జడ్జిలై, రాజకీయ నాయకులై, ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసి ఎవరెవరు ఎక్కడికి పోతున్నారు. జస్ట్ ఇప్పుడు హీరోయిన్లు ఉంటారు, కోలివింగ్ కలిసి జీవించే హక్కు ఉంటుంది, ఇద్దరు మేజర్లు అయినప్పుడు కలిసి ఉండొచ్చు అని కోర్టులో ఇచ్చింది. కాకపోతే వాళ్ళు డేటింగ్ కోసమో ఒక హీరోతోనో లేకుంటే ఒక రాజకీయ నాయకునితోనో ఎవరితోనో మాట్లాడుకుంటారు కదా. సరే సో రాజకీయ నాయకునికి ఫోన్ చేసి, రాజకీయ నాయకుడు వీళ్ళకి ఫోన్ చేసి, సరే ఈరోజు ఇక్కడ ఫామ్ హౌస్కి రండి కలుద్దాం మాట్లాడదాం, ఏదో మాట్లాడుకుంటారు. అవి విని నీకు ఆయన ఫోన్ చేసిండు కదా, నువ్వు పోతున్నావు కదా, ఈ విషయం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఏంది సంగతి చెప్పు? ఆయన రాజకీయ నాయకుడు చేసే పని ఇది చేయాలి, మళ్ళీ పైసలు తీసుకో. ఈ రకమైన బెదిరింపులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, అమౌంట్ ఉంటుంది, కొంచెం వైట్ అమౌంట్ ఉంటుంది, బ్లాక్ అమౌంట్ ఉంటుంది. ఆ బ్లాక్ అమౌంట్ని తీసుకుపోయేటప్పుడు పట్టుకోవడం, దానికి లెక్కలు చూపి అంటే వాళ్ళు లెక్కలు చూపించక వదిలిపెట్టిన దాఖలాలు ఎన్నో. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా పెద్ద బిజినెస్ అది. అంటే అందరికీ ఏమంటే ఫోన్ ట్యాపింగే కదా, ఫోన్ ఇన్నాడు, ఏం బీకేదే ఉంది అని అంటారు. కానీ ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యాపారం, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపారం, అతిపెద్ద స్కామ్ అది. దాని ద్వారా ఎన్నో వేల కోట్ల స్కామ్ చేసిరు. అది తెలుసుకోవాలి. దానికోసం అని చెప్పేసే కదా ఇదంతా విచారణ జరిగేది. ఎవరెవరు ఏం చేసింది, భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లు కూడా ఇనుడు. లాస్ట్కు చెల్లె ఏం మాట్లాడుతుంది ఏంది, సరే వాళ్ళ పర్సన్ మాట్లాడుకొని ఏమన్నా, సరే ఒక మాట నిన్ను తిడుతుందేమో, తిడితే తిట్టింది అనుకుంటా, తప్పేముంది దాంట్లో? ఆమె ఫోన్లు, భార్య ఫోన్లు, అది ఆ రకంగా చేస్తే దాన్ని రాజకీయం అంటాడా? రాజకీయానికి అర్హుల అటువంటి వాళ్ళు? ఇంకా మళ్ళీ మీదికి వెళ్ళి ఈ ఏదైతే తొట్టి గ్యాంగ్ని వేసుకొని పక్కకు ఒకటే జై కొట్టించుకోవడం. నిజంగా ఏమనకుండా ఉత్తగా జై కొట్టమను, ఎవరైనా జై కొడతారా? ఎవడు కొట్టాడు అసలు? నీ దేగేటోడు కూడా ఉండడు. కానీ ఈ రాధాకిషన్ రావుది మాత్రం ఖచ్చితంగా జీవితాంతం జైల్లోనే ఉంచాలి. అంత పెద్ద చేసిండు ఆయన.